Hi, bro. Hi, bro. So, ఈ క్వశ్చన్ మీకే. సో, వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యాక్సెప్టింగ్ Rakasa? Um, ఏంటని చెప్పారండి ద ప్లాట్ పాయింట్ బ్రో. ఓకే. నిహారిక మ్యామ్ మీకే క్వశ్చన్. Yes. సో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ రిలీజింగ్ Rakasa ఇన్ థియేటర్స్. Thank you. సో, అందరికీ ఒక బ్రాండ్ పడిపోయింది. అంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే పక్కా హిట్ అని చెప్పి. అంటే లైక్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ ఆడియన్స్. Thank you. సో, వాట్ ఈస్ దట్ వన్ పాయింట్? అంటే మనకి చాలా ఉన్నాయి మూవీస్ హారర్ కామెడీలో. సో, వై Rakasa? Because Rakasa is not a horror comedy. It's a fantasy comedy. I thought మన తెలుగులో ప్లీజ్ యూ కెన్ సిట్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ క్వశ్చన్. యా ప్లీజ్ ప్లీజ్. పర్లేదు, మీరు కూర్చుని అడగచ్చు. యా ఫార్మల్ సెటప్లో లేవక్కర. ఓ సారీ సార్, ఆయన ఎంత ఓపెన్ చెప్పాడు, హే కెమెరా కనపడాలి లేకపోతే ఎలా. Yeah, so to answer your question, ఫస్ట్లీ నాకు ఒక ప్రాపర్ ఫ్యాంటసీ కామెడీ తెలుగులో వచ్చి చాలా నాళ్ళు అయింది అనిపించింది. హారర్ కామెడీస్ మనం చూస్తూ ఉంటాం, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం, బట్ ఒక ఫ్యాంటసీ అండ్ ఇంకా అడ్వెంచర్ తోటి మిక్స్ అయ్యి ఒక స్లాప్స్టిక్ కామెడీ కాకుండా లైక్ రియల్ కామెడీ, ఐ ఫీల్ లైక్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్. అండ్ నాకు కమిటీ కుర్రోళ్ళు తర్వాత చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి రూరల్ డ్రామా మీద, అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ మీద, బట్ I wanted to do something different, and Rakasa was definitely something different. And Mansa, when she narrated the story also, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. there are some points కొన్ని మీరు టీజర్లో చూసుంటారు అండ్ కొన్ని ట్రైలర్లో ఉంటాయి. అండ్ that is something that excited me to do from Pink Elephant. ఓకే. సీనా మీకే. ఇద్దరు అడిగేసాం కదా, ఈయన అడగబోదు ఫీల్ అవుతాడు. ఊరికనే సీరియస్గా చెప్పండి. సో, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. యాజ్ యూజువల్ అండి, అంటే నేను కామెడీ కాకుండా ఏం చేసినా చూడరు. సో డైరెక్టర్ గారు కామెడీగా రాశారు. సో సినిమా అదే చెప్పు శ్రీను, this is the first film where Shrinu is there in all 3 songs. యా All 4 songs. కానీ సేమ్ పేమెంట్ అండి. అయితే ఏమన్నారు? సింగిల్ పేమెంట్. 3 సాంగ్స్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, సినిమా అంతా ఉంటానండి. సో ఈయనతో పాటు అలా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, చాలా జోయిలో ఉంటుంది, చాలా ఫన్నీ ఉంటుంది. ఎస్పెషల్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే కామెడీ ఉంటుంది దీంట్లో. హెల్దీ కామెడీ, క్లీన్ కామెడీ. యా ఓకే. విషింగ్ ఆల్ ది బెస్ట్ టీమ్ Rakasa. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏప్రిల్ 3rd. శ్రీనాన్న దగ్గర తర్వాత వస్తాను నేను. హలో సార్ సంగీత్. హాయ్ అండి. సో మీరు హీరో అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? నా ముందు వచ్చిన ప్రతి హీరో సూపర్ సార్. అందరూ. సో మీరు యాక్టర్గా ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నారు. సో అంటే కామెడీ కమ్ సీరియస్నెస్ చేయాలంటే బాగా గ్రిప్ ఉండాలి యాక్టింగ్ పైన. సో దీనికి మీరు ఎలాంటి వర్క్షాప్ చేశారు అండ్ ఎలాంటి కేరింగ్ తీసుకున్నారు క్యారెక్టరైజేషన్ పైన? వర్క్షాప్ ఏం చేయలేదండి. నేను కుదిరినంత వరకు డైరెక్టర్తో మాడతానే ఉంటాను. నేను నాకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బేస్ చేస్తుందో అర్థం అవ్వాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అర్థం అవ్వాలి. సో నేను ఎనీ ఫిల్మ్ మనకి మెథడ్ యాక్టింగ్ అని మనకి రావు, అంత ప్రాసెస్ కూడా లేదు. డైరెక్టర్తో మాట్లాడడం అండి, స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయడం, డైరెక్టర్తో మాట్లాడడం అంతే. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీ ప్రతి ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ కన్నా ఇది చాలా యూనిక్గా ఉంది, Thank అంటే you, కొత్తగా thank you, ఉంది. thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి నిహారిక గారికి నా క్వశ్చన్. సో మేడం, మీరు ఇప్పుడు ఈ అనుకున్న బడ్జెట్ ఈ ఒక్కొక్కసారి మూవీ తీస్తున్నప్పుడు మీరు షూటింగ్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి, అండ్ మీరు అనుకున్నంత బడ్జెట్ పైన ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే మీరు అనుకున్న దానికి టైంకి మూవీ కంప్లీట్ అవ్వకపోవడం అలాంటివి. యాక్చువల్లీ ఇంకొంచెం ఎర్లీగా అవ్వాలి, బట్ మధ్యలో ఆ స్ట్రైక్ అవ్వడం వల్ల ఒక 16 to 20 days బ్రేక్ వచ్చింది. దట్స్ ద ఓన్లీ బ్రేక్ దట్ వీ హ్యాడ్. వర్షాలు ఈ రెండు రీజన్స్ వల్ల అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది. బికాజ్ ద 16 days స్ట్రైక్ అనేది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. రెయిన్స్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ ఆ స్ట్రైక్ వల్లే డీలే అయింది, కానీ అదర్వైజ్ దే వాజ్ నో ఓవర్ బడ్జెట్ అండ్ నో అదర్ డీలేస్. ఓకే. సో దీంట్లో మీరు ఏమైనా క్యామియో రోల్లో కనిపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అలా చూస్తేనే ఏదో ఉందా అనుకుంటారు. అలా కాదు, కమిటీలో ఉన్నానన్నా. దీంట్లో కూడా ఏమైనా చేశారా క్యామియో రోల్ అలాంటిది?
సినిమాలో ఏం రోల్ చేయలేదండి. నో క్యామియో రోల్స్. ఓకే మ్యామ్. అది రోల్ కాదు కదా శీలు. ఉన్నారు కదా ఒక ప్రొడ్యూసర్ రోల్ చేశారండి. ప్రొడ్యూసర్ రోల్ ఉంటారండి, ఒక ఎలా role చేశాను సంగీత్ ప్రొడ్యూసర్ రోల్. అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. పర్లేదు, వన్ టైం వచ్చాను ప్రొడ్యూసర్ లాగా. ఓకే. సో మేడం మీరు ప్రొడ్యూసర్గా సంగీత్ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టింగ్లో? యాజ్ అన్ యాక్టర్ 100 out of 10. Oh, ఐ థింక్ సంగీత్ ఈజ్ అ ఫినామినల్ యాక్టర్. నేను అన్ని నా వర్డ్స్ అన్ని దాచుకుంటున్నా ఫర్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ బికాస్ ఐ రియలీ ఐ వాజ్ సర్ప్రైజ్. అండ్ ఫస్ట్ మొన్న చూస్తున్నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మేము ప్రివ్యూ వేసినప్పుడు నేను ఒక స్టోరీ పెట్టా సంగీత్ గురించి. అది నేను మళ్ళీ మా ప్రీ రిలీజ్ అప్పుడు ఐ పుట్ దట్ అవుట్ బికాజ్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకనే నేను విజనరీ అప్పుడు. సూపర్ మ్యామ్. సీను గారికి నా Hi. క్వశ్చన్. సో మీకు ఎలా అనిపించింది శోభన్ గారితో యాక్ట్ చేయడం? నేను అప్పుడు కూడా చెప్పానండి ఇదే మాట, మొన్న టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను. అండ్ నేను ఫస్ట్ డే 1 నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సెట్లో కలిసినప్పుడు తనతో ఒక డైలాగ్ కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను పక్కొచ్చి అంటే ఏమనుకోద్దు, ఈడెవడరా, ఈడేంట్రా, ఆ టైమింగ్ ఏంట్రా, ఆడు పర్ఫార్మెన్స్ ఏంట్రా, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను అనుకున్నాను ఆ రోజు అనుకున్నాను, సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. ఫెంటాస్టిక్ యాక్టర్. సో మీరు జీరోగా స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు గెటప్ సీను గారికి ఇప్పుడు గెటప్ సీను గారికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు సీన్ అండి, ఇప్పుడు గెటప్ సీన్ అంతే. అంటే అప్పుడు ఉన్న స్ట్రగల్స్ ఏమైనా చెప్పుకోలేని ప్రాసెస్ అండి అంతే, అందరికీ ప్రాసెస్, ప్రతి లైఫ్లో ప్రాసెస్. అది కష్టమేం కాదు, స్ట్రగుల్స్ ఏం కాదు, ఇట్స్ లైక్ ప్రాసెస్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్ డానీ. అన్నం తింటావా, ఎనర్జీ తింటావా అన్న? అంత ఎనర్జెటిక్గా ఉంటావు. ఇంత ఈయనందైతే ఆబ్వియస్లీ ఐ కాంట్ మ్యాచ్. నాకు వినిపించలేదు ఏం చెప్పాను. అన్నాన్ని ఎనర్జీలో కలుపుకొని తింటాడు అన్నారు. పంచుకొని. చెప్పన్న. జెన్యూన్ క్వశ్చన్ అది. నిజంగా అంటే కాంప్లిమెంట్ అనుకున్నా నేను. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, నేను ప్రిపేర్ అవ్వలేదు ఇది. ఓకే. ఇంకోటి ఏమైనా అడగరా ప్లీజ్? సరే, యాక్చువల్లీ మొన్న కపుల్ ఫ్రెండ్ అప్పుడు మీ అన్నని అడిగిన, మీరు డ్రెస్సెస్ మార్చుకొని వేసుకుంటారా అంటే, వాడు వేసుకున్న ప్రతి షర్ట్ నాదే అని కాన్ఫిడెంట్గా అన్నాడు. వాడి షర్ట్ వేసుకున్నాడా? వాడి షర్ట్ ఎప్పుడు వేసుకున్నాడు? ఇది కాదు కానీ వేరే. ఇది కూడా ఈ షర్ట్ ఈవిడే కుట్టించారు నా కోసం. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, బట్ అది చూసి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిందని లైట్ తీసుకున్నా. సో ఆవిడ ఇచ్చారు. ఓకే. ఈ ప్యాంట్ మా వాడిది. ఓకే. అంటే వాడు హిట్ కొట్టాడు కదా, ఆ హిట్ కొట్టిన బట్టలు వేసుకుంటే నాకు హిట్ వస్తుందని. నైస్. షూలు షూలు తెలీదు, ఏదో డబ్బాలో దొరికే ఇంట్లో దాన్ని తుడుచుకుని తెచ్చుకుని వేసుకున్నా. సంతోష్దే. అదైతే కరెక్టే కదా, షర్ట్ మీ ఉంది. నేను వేసుకునే బట్టలు అన్నీ వాడివే. ఈ సినిమా అప్పటి నుంచి కాదు, కాదు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఏ సంగీత్ వాట్ నైస్ షర్ట్ అంటే మా అన్నది అని చెప్పేవాడు. సో ప్రతి బాయ్ అదే చెప్తాడు, ఏదైనా బాగుందంటే ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది బాగుంటుంది. ఇది మా అన్నది అంతే. మనకొద్దు క్రెడిట్, మనకెందుకు, వేరే వాళ్ళే. అంతే అంతే. ఒకసారి కంటిన్యూటీల కోసం ఆయన ఫోన్ చేశాడు లొకేషన్కి, అలాగే కంటిన్యూటీ షాట్ రా బాబు. ఓకేనా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నిహారిక గారి హలో అండి. అది ఫస్ట్ కమిటీ చేశారు, నెక్స్ట్ రాకాస. అంటే టైటిల్ మర్చిపోయారు కదా, అందుకే చూసారు కదా. కెమెరా క్లోజ్ At least రాకాస అన్నారండి, రకస కాకుండా. రాకాస అన్నారు. థ్యాంక్ యూ. అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్? బడ్జెట్ ఎక్కువ ఇది. ఎస్, అది కాకుండా మా కమిటీలో విఎఫ్ఎక్స్ లేవండి. లైక్ ఆబ్వియస్లీ బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ రూరల్, ట్రూ టు సెల్ఫ్, లైక్ చాలా గ్రౌండెడ్ సినిమా కాబట్టి మేము అన్ని లైవ్ లొకేషన్స్లో అట్లా చేసాము. బట్ రాకాసలో మేము సెట్స్లో చేసాం, మేము లైవ్ లొకేషన్స్లో కూడా చేసాం. సో విఎఫ్ఎక్స్ నాకు చాలా కొత్తగా ఉండింది, యూనో టు వర్క్ విత్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఎందుకంటే మనకి ఎండ్ వరకు అది ఎలా ఉంటుందో తెలీదు. సో ఆ ప్రాసెస్ అంతా ఫర్ మీ లైక్ మై జడ్జ్మెంట్ వాజ్ వెరీ ట్రిక్కీ. బట్ ఇన్ ద ప్రాసెస్ నేను నేర్చుకున్నాను. విజువల్స్ కూడా ట్రైలర్లో చాలా బాగున్నాయి. సరే, విజువల్స్ అవన్నీ సీజీ చాలా బాగున్నాయి. శోభన్ అన్నకి బ్రో ఓ శ్రీ రేపురా ఆ కాన్సెప్ట్ ఎవరు? అంటే చాలా ఆన్సర్ చెప్తున్నాను. చాలా ఈజీగా అరే స్త్రీలా ఉందిరా, ఇది స్త్రీ చూసి తీసారా అని అనేస్తారు కదా, దాని బదులు మేమే అనేసుకున్నాం. ఓ శ్రీ రేపురా. ఓ స్త్రీ రేపురా అని మేమే అనేసుకున్నాం. ముందే మేము జోక్ వేసుకున్న తర్వాత ఎవడేమనలేదు కానీ ముందే మేము వేసేసుకున్నాం.
అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్‌లో? ఏది ఏంటి దెయ్యం కనిపించడమా? దయ్యం స్త్రీలు కనపడ్డావా దయ్యం కనపడ్డావా? స్త్రీ కనపడినప్పుడు రేపు రా అంటావు. దెయ్యం కనపడినా కూడా రేపు రా అంటావు. దయ్యం కనపడితే ఎందుకు రమ్మంటాను అసలు నేను? లేదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు జరగల, టచ్ వుడ్. ఓకే. అంటే ఈ ఫిక్షన్ అంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముతారా అన్న? దేవుడిని నమ్ముతారా? దయ్యాన్ని నమ్ముతారా అని? ఎనర్జీ నమ్ముతాను నేను. ఎనర్జీ. ఒక ప్లేస్‌కి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటది. అలాగే ఒక ప్లేస్‌కి నెగెటివ్ ఎనర్జీ ఉంటది. అది నమ్ముతాను నేను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ హాయ్ ఐఎమ్ మనోజ్. హాయ్. కానీ లవ్ లేదు. మీరు వచ్చారు కదా మ్యాచ్ కరెప్పుడు యా కరెక్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మీరు? ఐఎమ్ గుడ్. మ్యాథ్లో ఒక యూత్ ఎంటర్టైనర్ తెచ్చారు. ఇది ఒకటి ఫ్యాంటసీ వరల్డ్. నెక్స్ట్ రామ్ కామ్ టైప్ ఏమని తీస్తారు, ఎందుకంటే మీరు చాలా బాగుంటారు. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఈవిడ కూడా హీరోయిన్ అడగచ్చు మీరు. ఈ సినిమా కాదు. ఓకే, ఈ సినిమా కాదు, బట్ నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ మంచి రూరల్ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. సో క్యూట్గా ఉంటుంది అది కూడా, లవ్ స్టోరీ. కపుల్ ఫ్రెండ్లీకి మీ అన్నతో ప్రభాస్ అన్న ఇది ఇంటర్వ్యూ ఏమైనా ప్లాన్ చేస్తారు? మీరు ఎవరితో ప్లాన్ చేస్తారు? ప్రభాస్ అన్నతో ఏమన్నా? అది ఆయన చెప్పాలి. అది ప్రభాస్. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద గురించి ఏమని అడగాలి, చిన్ని అడగాలి. ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ హీరోయిన్ గారు, అయ్యా ప్రొడ్యూసర్ గారికి. సారీ. చాలా న్యాచురల్గా ఇస్తున్నాడు ఆయన. అలా కాకపోతే ఆస్కర్స్ నిన్నే అయిపోయినాయి. చాలా న్యాచురల్గా చేశాడు. ఇందాక ఇది ఈవెంట్ ఇన్విటేషన్ రాగానే నేను స్పాటిఫై ఆటోమేటిక్గా నియారిక అని వచ్చేసింది. అది యాక్చువల్లీ దేవశ్రీ ప్రసాద్ గారు ఊసరవెల్లి సినిమాలో తమన్నా కోసం రాశారా, ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో నా కోసం మీకోసం రాశారు. రాశారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సాంగ్ కొడితే కింద ఫస్ట్ 25 నావే ఉంటాయి, దాని తర్వాత ఎక్కడో లాస్ట్లో. కింద కాదు, ఫస్ట్ మీద వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నో, బట్ ఐ యాక్చువల్లీ జెన్యున్లీ లైక్ ఇట్. అందరూ వాళ్ళ మీద పాట వాళ్ళు చేయించుకుంటారు, నాకు అలా వచ్చింది. థ్యాంక్ యూ. కమిటీ గురాలు హిట్ అయింది. శ్రీను, ఏంటి శ్రీను నన్ను క్వశ్చన్ అడిగితే వాట్స్ యువర్ ప్రాబ్లం? జెలస్సా నీకు? నీ మీద కూడా పాట ఉంది కదా, అల్లుడు సీను అని. థ్యాంక్ యూ. ఈ విధంగా నాకు ఆ సాంగ్ని గుర్తు చేశారు. ఇది కమిటీ కురాలతో మంచి ఇటు కొట్టారు, దీంతో ఇటు కొట్టారు. అది టీజర్ చూసినప్పుడే తెలిసిపోయింది. ఇది మీరు చూసినప్పుడు ఒకటే టెంప్లెట్ గుర్తొస్తుంది నాకు. వస్తారు ఇటు కొట్టారు రిపీట్, వస్తారు ఇటు కొట్టారు రిపీట్. అది క్వశ్చన్ ఏది ఉందా? ఏంటి సుధా మనోడు వేస్తూనే ఉన్నాడు సుధా. వీళ్ళు ఏంటంటే నిమ్మకాయలు పాకెట్లా దేనికి? అట్లా కలుపుతున్నాడు పులిహార. అనేది పులిహోర అన్న, బయట క్రింజ్ అంటానన్న. ఏది కెమెరా నీ మీద అయితే క్లోజ్ ఉంది కదా సార్. మనోడు బట్ నిలబడి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ మనోజ్. హలో హలో. దిస్ ఇస్ జాస్మిత. అండ్ మీరు టీజర్లో లాస్ట్కి స్త్రీ అని అన్నారు కదా, అది కొంపతీసి గెటప్ సీన్ అయితే కాదు కదా? ఏమో చెప్పలేము. ఏమో గుర్రం ఎక్కడా వచ్చిందో ఏమో ఆ గెటప్ కూడా ఈయన వేసారేమో. ఓకే.